బీఆర్ దిగినాక కాంగ్రెస్ లోకి వస్తది, చెయ్యి పార్టీల షేరుకైతదని మస్తు పుకార్లు లేచినాయి కవితక్క మీద. గట్టి పుకార్లు వచ్చేటాలకు నిమ్మలమైందో ఎట్లనో గాని జాగృతి పేరుతోని పబ్లిక్ ల తిరిగేటి కార్యాన్ని ముంగటేసుకున్నది కవితక్క. ఆగో అసొంటి యాళ్ళ ఇప్పుడు గీ ముచ్చట్లు నడుస్తున్నాయి కవితక్కకు చెయ్యి పార్టోళ్ళకు నడుమా. ముచ్చటేందనేది అటంక చెప్తా కానీ ముందుగా అయితే కవితక్కేమో అంటుంది, అది ఇనురి ఓ పారి. మహేష్ కుమార్ గౌడ్ గారు చిట్ చాట్లో చెప్పిరని విన్నా, నేను స్వయంగా ఆయన బయట అయితే చూడలేదు. అదేందో నేను కాంగ్రెస్లోకి వస్తా అంటే ఆయన వద్దన్నాడట. నేను మహేష్ అన్నని చెప్తున్నా, అన్న కాంగ్రెస్లో ఏం లేదు, అది లూజింగ్ పార్టీ, ఓడిపోయే పార్టీ. నెక్స్ట్ టైం కాంగ్రెస్ రాదు తెలంగాణలో, నెక్స్ట్ టైం తెలంగాణలో మా జాగృతి పార్టీ గెలుస్తుంది. మిమ్మల్ని మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను జాగృతిలోకి ఇన్వైట్ చేస్తున్నా. మీకున్న ఎక్స్పీరియన్స్తోని మీకు మంచి పోస్ట్ ఇస్తామన్నా, నేషనల్ కన్వీనర్ ఇస్తాం, మీకు మంచి పోస్ట్ ఇస్తాం, మీరే రండి. అది ఇన్నరా షెయి పార్టీ పేపర్ మహేష్ కుమార్ గౌడ్ ను వాళ్ళ పార్టీలో షరీకగమ్మని ఆఫర్ పెట్టింది కవితక్క. పెద్ద పదవి ఇస్తుందట అన్నకు. తెలంగాణలో నెత్తి నడిచిన లీడర్లు ఉన్నారు, అయినా గాయనే ఎందుకు అంత పాయనం కొద్దిగా పిలుస్తుందంటే దానికి కూడా లెక్కుంది అక్కతాన. మొన్నోనాడు మైకుల ముంగట కూర్చొని మాట్లాడుకుంటా కవిత కాంగ్రెస్ పార్టీలకు వస్తానంటే నేనే వద్దన్నా అని ఓ ఒట్ట మాట అన్నాడు కదా మహేష్ అన్న. అగో గా మాటకే గీ పిలుపు అంటే ఆయన అన్నదానికి కౌంటర్ చేసింది అన్నట్టు కవితక్క. మేము చాలా సీరియస్ పొలిటికల్ పార్టీగా చాలా పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్తాం. భగవంతుడి దయతోని, ప్రజల దయతోని తిరుగులేని రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఆవిర్భవిస్తాం. కాబట్టి మీరు నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. నేను వస్తాను కాంగ్రెస్ పార్టీలోకి మీకు చెప్పడం, మీరు వద్దనడం, ఇవన్నీ మీకు కలవడ్డది కావచ్చు అన్న. ఏమనుకోతే ఎవరికైనా చూపించుకోరు, జర బొట్టు గిట్టు పెట్టించుకోరు. అక్క పిలుపు మీద ఏమన్నా జాగృతిలో షరీక్ అయితుండొచ్చునో మరి. ఏమో తీరి అదంతా మనకెందుకు, అయితుంటే చూడాలి అంతేగాని మాటకు మాట తూటకు తూట అంటే ఇదే కావచ్చు అనుకుంటారు ఇప్పుడు అక్క మాటలిన తెలంగాణ పబ్లిక్. అట్టనే ఉన్నది మరి అక్కిచ్చిన కౌంటర్ చూస్తుంటే.